మిమ్మల్ని మీ ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ డబ్బులు అడుగుతున్నారా? అయితే ఒకసారి ఈ వీడియో పూర్తిగా చూడండి. మీరు డబ్బులు ఇచ్చే ముందు వాళ్ళు ఏ అవసరం కోసం మీకు డబ్బులు అడుగుతున్నారు, ఏ అవసరం తెలుసుకొని మీరు డబ్బులు ఇస్తున్నారో తెలుసుకోండి. ఒక హాస్పిటల్ విషయంలో కానివ్వండి, ఒక ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్లో హెల్ప్ చేయొచ్చు తప్ప, లేదు ప్రాపర్టీ విషయంలో కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, అది డెఫినెట్గా బెనిఫిట్ వస్తుంది, అటువంటి వాటిల్లో మీరు అమౌంట్ హెల్ప్ చేసి తప్ప, వాళ్ళు ఏదో జలసాల కోసమనో, వేరే వాళ్ళకి అప్పు తీర్చడం కోసమనో, లేదా ఇంకేదో ఏదో తెలియని ఆటలో ఇన్వెస్ట్మెంట్ చేసి లాస్ అవ్వడంతో మీరు కానీ డబ్బులు గణించినట్లయితే ఆ డబ్బులు ఎప్పటికీ మీకు రావు. అది గుర్తుపెట్టుకోండి. అలాగే డబ్బు అనేది తీసుకున్న వాడికి బాధ్యత ఉండాలి. అప్పు ఎలాగైతే ఇస్తున్నాడో తీసుకుంటున్నాడో, అప్పు కట్టేటప్పుడుగా బాధ్యత ఉన్నవాడు మాత్రమే మీరు అప్పు ఇవ్వండి. అంతేకాని బాధ్యత అనేది లేని వాడికి పొద్దున్న డబ్బులు తీసుకుంటాడు, సాయంత్రం అయ్యేటప్పటికి మళ్ళీ ఇచ్చేస్తున్నా అంటాడు, తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇటువంటి వ్యక్తులుగా మేము డబ్బులు ఇచ్చారా జీవితాంతం కూడా చాలా బాధపడతారు. మీరు బాధపడమే కాకుండా మిమ్మల్ని నమ్ముకున్న ఫ్యామిలీ కూడా బాధపడుతుంది. అందుకనే డబ్బు ఇచ్చేటప్పుడు వాడి తాలూకా ఫైనాన్షియల్ స్టేటస్ తెలుసుకొని, గతంలో వాడికి అప్పులు ఉన్నాయో లేవో తెలుసుకొని, వాడి బ్యాక్గ్రౌండ్ ఒక లోన్ ఇస్తే బ్యాంక్ వాళ్ళు ఎన్ని వెరిఫికేషన్ చేసుకుంటారో, మీరు పర్సనల్గా హ్యాండ్ లోన్ ఇచ్చినా, వడ్డీకి ఇచ్చినా, ఏం చేసినా కూడా మీరు అన్ని వెరిఫై చేసుకుని మాత్రమే మీరు ఇవ్వండి. అంతేగాని వాడు తెలిసిన వాడు కదా ఇచ్చారా ఇంకా అసలు ఎప్పుడు కాదండి. ఇంకోటి అంటే అప్పు తీసుకున్నాడు ఈరోజు బాగుండొచ్చు, అప్పు ఇచ్చేవాడు ఎంతో బాధపడి మీకు ఇస్తున్నాడు మిమ్మల్ని నమ్మి, కానీ మీరు అది వెనక్కి ఇవ్వకుండా పనిష్మెంట్ అనేది ఉంటుంది. అప్పు ఇచ్చేవాడి కన్నా అప్పు తీసుకున్నవాడు ఎవరైనా ఇవ్వకపోతే మాత్రం దేవుడు కంపల్సరీగా పశ్చాత్తాపం అవుతుంది. ఈ రోజు కాకపోయినా ఎప్పటికైనా వాడు ఏదో ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఈ గతంలో చేసిన పాప పుణ్యాలను బట్టి కూడా నిర్ధారణ చేస్తుంది. అంటే మనకు కావాల్సిన జీవితం అనేది. ఎందుకంటే మనం ఎలా వచ్చామో తెలియదు. వెళ్ళేటప్పుడు కల్లా మంచి పనులు తీసి వెళ్ళాలంటే ఎవరి దగ్గర అప్పు చేసామో తీర్చే, అంతేగాని రుణం ఉంచుకోరు ఎప్పుడైనా సరే. ఇది మీరు ఎవరైనా సరే అప్పు తీసుకునే వాళ్ళు కానీ ఉంటే కామెంట్ చేయండి.